గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జల్ జంగల్ జమీన్ కోసం సుదీర్ఘంగా పోరాటం చేసిన కొమరం భీం స్థావరాలకు భీం నమ్మకస్తుడు కుర్దు పటేల్ అనే వ్యక్తి నిజాం సైన్యానికి సమాచారం ఇచ్చాడు. సరిగ్గా అక్టోబర్ 27, 1940 ఆ రోజు రాత్రి కొమరం భీముని అంటే ప్రస్తుతం ఉన్న మనం జోడేఘాట్లోని ఈ ప్రాంతాన్ని నిజాం సైన్యం చుట్టుముట్టిన పరిస్థితి. నిజాం సైన్యం చుట్టుముట్టి భీంను అంతమొందించాలని పక్కా ప్రణాళిక రచించిన పరిస్థితి. ఆ రచించిన ప్రణాళికల్నే కొమరం భీం వీరోచితంగా పోరాటం చేశారు. జల్ జంగల్ జమీన్పై స్వయం ప్రాతిక కావాలని భీం తన నిజాం సైన్యంపై సింహ స్వప్నంలా విరుచుకుపడ్డాడు. అయినప్పటికీ శత్రు దాడిలో కొమరం భీం వీరమరణం పొందిన పరిస్థితి. మనం ప్రస్తుతం ఇక్కడే ఉన్నాం. 1940 అక్టోబర్ 27వ రోజు కొమరం భీం ఇదే గడ్డపై తను చనిపోయిన పరిస్థితి. ఇక్కడే కొమరం భీముని సమాధి చేసిన పరిస్థితి. అయితే ఆదివాసి ప్రజలు దాన్నే సెంటిమెంట్గా భావించి అశ్వయుగ పౌర్ణమి రోజు ఇక్కడ భీం వర్ధంతి నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. భీం చరిత్రలో ఇంకా కొన్ని ఘట్టాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జల్ జంగల్ జమీన్ కోసం గెరిల్లా సైన్యాన్ని కొమరం భీం ఏర్పాటు చేశాడు. 12 సంవత్సరాలు ఆదివాసీ ప్రజల హక్కుల కోసం సుదీర్ఘ పోరాటాన్ని కొమరం భీం పోరాటానికి ఒక రూపకల్పన చేసిన పరిస్థితి. మనం ప్రస్తుతం ఛాయాచిత్ర రూపంలో కొమరం భీం మ్యూజియంలో ఉన్నాం. కొమరం భీం మ్యూజియంలో తన అనుచరులతో కలిసి కొమరం భీం ఈ విధంగా ఉండే అని అప్పుడు చరిత్రకారులు చెబుతున్న పరిస్థితి. అయితే ఈ 12 మందితో కొమరం భీం ఒక పక్కా ప్రణాళిక ఏర్పాటు చేసి నిజాం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ఆదివాసీ ప్రాంతంలో స్వయం ప్రాతిపదిక కావాలని 12 గ్రామాలకు స్వయం ప్రాతిపదిక కావాలని గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేశారు. దళాన్ని ఏర్పాటు చేసి తుపాకీ తూటలతోటే సమాధానం చెప్తానని అప్పుడు నిజాం ప్రభుత్వంపై సవాలు విసిరిన పరిస్థితి. అప్పటికే నిజాం ప్రభుత్వం 12 గ్రామాలకు సంబంధించిన అంశాలతో కొంత కొమరం భీంతో చర్చలు చేస్తామని ప్రయత్నం చేసింది. కానీ కొమరం భీం చర్చలు లేవు, స్వయం ప్రాతిపదికే మార్గం, మా గ్రామాలపై మాకు స్వయం పాలనకు ప్రకటిస్తారా, లేకుంటే మీరేం చేస్తారో చేసుకోండి అని సవాల్ విసిరిన పరిస్థితి. అప్పుడున్న పరిస్థితే ఇంకా ఈ ప్రాంతంలో అదే స్ఫూర్తి రగులుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అసలు తర్వాత అంశం ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. $25 కోట్లతో 2014లో కొమరం భీం మ్యూజియాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి. మ్యూజియం ఏర్పాటు అనంతరం ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ ప్రజలతో పాటు ఈ ప్రాంతంలో సంస్కృతి సాంప్రదాయం అంటే భారతదేశ వ్యాప్తంగా ఆదివాసీ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఏంటి, వాళ్ళ కట్టుబాటు ఏంటి, ఆచారం ఏంటి, ఇదంతా కూడా చూపెట్టే ప్రయత్నమే ఇది. మనం ఒకసారి చూపెట్టచ్చు. ఇది గుస్సాడి నృత్యం ప్రత్యేకత, గుస్సాడికి సంబంధించిన ఆ ప్రతి అంశాన్ని చూపెట్టే ప్రయత్నం. దీంతోపాటు అటు కిరికిరి కావచ్చు, దానికి సంబంధించిన దాంతోపాటు ఒక జానపద కళకు సంబంధించిన ప్రత్యేకత, ఈ అన్ని అంశాలతో కూడిందే కొమరం భీం మ్యూజియం. ఈ మ్యూజియాన్ని 25 కోట్ల రూపాయలతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన పరిస్థితి. కేసీఆర్ ఏర్పాటు అనంతరం ఇక్కడే ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారి ఆర్వి కర్ణన్ పేరుతో POITD ఇక్కడే పెట్టి ఈ మ్యూజియాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేపించే
కార్యక్రమాన్ని తీసుకున్నారు. అనంతరం 2016న ఈ మ్యూజియాన్ని పూర్తి చేసి ఈ మ్యూజియంలో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి ఇది కొమరం భీం జిల్లాలోని ఈ ప్రాంతపు ఏజెన్సీ వాసులతో పాటు తెలంగాణ ప్రజలకు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో జాతికి అంకితం చేసిన పరిస్థితి. భీం ఘట్టంలో ఇది ప్రధానమైన అంశం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొమరం భీం మ్యూజియం అందరినీ అప్పుడు అబ్బురపరిచిన పరిస్థితి. అదే ఇంకా కొనసాగుతుంది. దాన్ని ఇంకా ప్రభుత్వాలు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. భీం ఘట్టంలో సమస్యలు కూడా చూపెట్టే ప్రయత్నం చేద్దాం. 2014 నుంచి వరుసగా ఈ ప్రాంతంలో చెట్లు నాటారు. ఇది ధీర భూమి అంటారు. ఇది నిర్లక్ష్యానికి నిండు ప్రతీక ఈ పార్కు. ఇది చూపెట్టే ప్రయత్నం చేద్దాం. కెమెరామెన్ సుమన్ సాయంతో ఒకసారి చూపెడదాం. ఒకసారి చూడొచ్చు, ఎక్కడ ఒక చెట్టు కనబడదు, కానీ బిల్లులు మాత్రం పర్ఫెక్ట్గా లేస్తాయి. దాదాపుగా ఒక 20 నుంచి 30-35 లక్షలు వరుసగా ఈ 5 సంవత్సరాలు, అటు 4 సంవత్సరాలు, 9-10 సంవత్సరాల వ్యవధిలో పక్కాగా డబ్బులు డ్రా చేసి ఉంటారు. ఇదంతా కూడా ఎన్ఆర్ఈజిఎస్ ఆధ్వర్యంలో జరిగింది. అయితే చెట్లు పెడతారు తప్ప చెట్టు ఎక్కడ బతకదు. ఇది కొమరం భీం పురిటిగడ్డ దగ్గరనే నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం ఇంకా చాలా స్పష్టంగా కనబడుతుంది. దీనికి కారకులు ఎవరు, అధికారులు ఎవరు అడుగుతారు? కొమరం భీం ఏదైతే ఈ జోడేఘాట్కి సంబంధించిన లైజనింగ్ అంతా పిఓ ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉంటుంది. ఎక్కడ ఐటీడీఏ ఈ యథార్థం మీద స్పందించదు. మరి ఈసారన్నా స్పందిస్తుందో లేదో, అసలు ఏం జరుగుతారో. మళ్ళీ ఫోటో కోసం మళ్ళీ చెట్టు పెట్టడం, చెట్టు పెట్టి ఈ చెట్టు వృక్షం కావాలి, ఈ అడవిని కాపాడాలి, అడవి మనకు మంచి గాలిని ఇస్తుంది, పర్యావరణాన్ని ఇస్తుందని స్పీచ్ ఇచ్చిపోతారా? అసలు ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది, అనంతరం పరిస్థితి ఏ విధంగా ఉంది, సమస్యలు భీం పోరాట గ్రామాల్లో ఏ విధంగా ఉన్నాయో చూపెట్టే ప్రయత్నం చేద్దాం. నిజాం ప్రభుపై జంగ్ సైరన్ ఊదిన కొమరం భీం పురిటిగడ్డ ఇది. ప్రస్తుతం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ గ్రామంలో మనం ఉన్నాం. 1928 నుండి 1940 వరకు సాయుధ పోరాటం చేసిన గెరిల్లా యోధుడు కొమరం భీం. ప్రస్తుతం కొమరం భీం జోడేఘాట్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? భీం ఆశయం నెరవేరిందా లేదా? 12 గ్రామాల ప్రజలు ఏమంటున్నారు? మౌలిక వసతులతో పాటు సౌకర్యాలు ఉన్నాయా లేదా? ప్రభుత్వాలు మారినా, ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన సమస్యలు తీరాయా? అసలు ప్రజలేమంటున్నారు? ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. భీం చరిత్రకు సంబంధించిన అంశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొన్ని ప్రధానమైన అంశాలు, మార్పులు చేర్పులు జరిగిన పరిస్థితి. అవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చూపెట్టే ప్రయత్నం చేద్దాం. మనమున్న ఈ మ్యూజియమే 25 కోట్ల రూపాయలతో నిర్మించిన పరిస్థితి. ఇదంతా కూడా ఒక మోడ్రన్గా, ఒక సిస్టమేటిక్గా అప్పుడు మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పటి ప్రభుత్వం, అప్పటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఇక్కడికి ముఖ్యమంత్రి వచ్చిన అనంతరం 2014లో, అప్పుడు కూడా నేను జర్నలిస్ట్గానే ఉన్నాను, నాకు పక్కా గుర్తుంది, 2014లో ఫస్ట్ దీనికి సంబంధించి శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన అనంతరం 2016లో ఈ పనులన్నీ పూర్తయిన పరిస్థితి. ఒకసారి మనం చూపెట్టచ్చు. ఇదంతా కూడా ఈ డెవలప్మెంట్ అంతా కూడా అది జరిగిన అనంతరం ప్రస్తుతానికి అదే విధంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్టీవీ ఉన్న విషయాన్నే ప్రజాహితం చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు, అప్పటి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇక్కడ ఒక బోర్డు ఉండాలి. అంటే బోర్డు అంటే నేమ్ బోర్డు ఉండాలి. ఈ విధంగా మనం చూపెట్టచ్చు. ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అప్పుడు
ఒక ప్రత్యేకంగా తెలంగాణ టూరిజం పేరుతో నేమ్ బోర్డుని ఏర్పాటు చేశారు. శిలాఫలకంపై అప్పటి ముఖ్యమంత్రితో పాటు అప్పుడు వచ్చిన మంత్రులకు సంబంధించి దాంతోపాటు ఈ కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పుడున్న ఈ కాంస్య విగ్రహానికి కనీసం కలర్ కూడా వేయలేదు. మరి ఐటీడీఏ దగ్గర కలర్కు డబ్బులు లేవా, లేదంటే ఆదివాసీ ప్రజలు సంఘాలు అడగట్లేదా, ప్రస్తుతం ఏంటో నాకు తెలియదు. దీనికి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, రేపటి సమావేశంలో సభలో ఏం చెబుతారో తెలియదు. అయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో అంటే ఎలక్షన్ కోడ్ వచ్చినా అది నిన్నగాక మొన్న వచ్చింది. అది ఇంకా పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉన్నప్పటికీ ఇదంతా కూడా ప్రజలకు సంబంధించిన అంశం, ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రాపర్టీ కాబట్టి ఇదంతా కూడా ప్రజలు ప్రతిసారి ఈ చరిత్రను చెప్పుకునే అంశం కాబట్టి దీనికి సంబంధించి సానుకూలంగా స్పందిస్తుంది, ప్రభుత్వం కూడా స్పందిస్తుందని ఒక జర్నలిస్ట్గా నేను అనుకుంటున్నాను. దీంతోపాటు మనం చూపెట్టచ్చు, ఇక్కడే నేమ్ బోర్డు ఉండాలి అంటే శిలాఫలకానికి సంబంధించిన బోర్డును ఇక్కడ నుంచి తీసేసి ఏదో వేరే దగ్గర పెట్టామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కాంస్య విగ్రహం కూడా ఇప్పుడు మనం చూపెట్టింది అప్పుడే ఏర్పాటు చేశారు. అయితే అంతకుముందు అటు పక్కన ఉండే మనతో పాటు ఈ మ్యూజియానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉన్నాడు, అతనితో కూడా ఒకసారి మాట్లాడిద్దాం. బ్రదర్, ఏం పేరు మీ పేరు? ఆడదుందేరావు సార్. ఏంది తమ్ముడు ఇప్పుడు ఈ మ్యూజియం పరిస్థితి ఏంది, ఎట్లుంది? పర్యాటకులు వస్తున్నారా? పర్యాటకులు వస్తున్నారు సార్. వచ్చి ఏంటి అంటే ఇక్కడ వాళ్ళ సౌకర్యం ఏంటి? అది వాటర్ ఇబ్బంది ఉంది సార్. ఇప్పటికైతే పిఓ గారు కూడా మాకు ఒక బోరు నుంచి సంపుకు వాటర్ వచ్చింది. మిషన్ భగీరథ వాటర్ రాక మాకు కొంచెం ప్రాబ్లం ఉండే. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ లోటు కూడా తీరింది. మిగతా రోజులైతే నడిచింది ఆల్మోస్ట్ కానీ ఇక్కడ లాంగ్ చేయంగా కొంచెం టూరిస్ట్కి ఇబ్బంది అవుతుంది. వెహికల్స్ అంటే ఎవరైతే ఓన్ వెహికల్స్ ఉంటారో వాళ్ళే వచ్చేస్తారు. దాని ద్వారా ఏమన్నా కొంచెం టూరిస్ట్ సంబంధిత వెహికల్స్ కూడా ఒకటి అట్లా పెట్టేస్తే నార్మల్ పీపుల్స్ కూడా వస్తారు, వచ్చి విజిట్ చేసి కుమ్రం భీమ్ని దర్శించిపోతారని. ఇక్కడ ఒక ఎంట్రన్స్లో ఒక శిలాఫలకం ఉండాలి. ఎవరు తీసిండ్రు, ఎప్పుడు తీసిండ్రు, ఎందుకు తీసిండ్రు? సార్ నేను 2002లో వచ్చా. ఇప్పటికి 3 years అంటే 3వ వర్ధంతి నడుస్తుంది. అప్పుడు నేను రాగా లేకుండే శిలాఫలకం. దానికి ముందు ఎవరున్నారో నాకు అంత ఐడియా లేదు. ఏంది బ్రదర్ అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ కనీసం క్యాంటీన్ లేదు, ఒక టీ కొట్టు లేదు, ఏంటి ఇక్కడ ఈడ వివిధ రాష్ట్రాల నుండి అస్సాం, ఛత్తీస్గఢ్, బీహార్, అది రకరకాల రాష్ట్రాల నుంచి ఇక్కడికి టూరిస్టులు వస్తారు. ఎట్లా చూడవచ్చు ఏంటి సార్? ఇప్పటి వరకు అయితే నడిచింది. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా మొన్న రీసెంట్గా ఒక 13/1కు మన సీతక్క మేడం గారు కూడా వచ్చి ఉండే. దానికి కూడా 4.96 అంటే 4.96 lakhsది టూరిజం సంబంధిత, అలానే కాటేజెస్, క్యాంటీన్స్ వాళ్ళు కట్టేద్దామని ప్లాన్ వేసినారు సార్. ఈ వర్షాల ద్వారా కొంచెం కలెక్టర్ను కూడా నేను కలవటం జరిగింది, పిఓ మేడంను కూడా అడిగింది. అయితే కలెక్టర్ సార్ ఒక జస్ట్ అవుతే స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ కాంటాక్ట్స్ లోపం ఉంది, కొంచెం వాళ్ళు ఎవరైనా వచ్చేస్తే స్టార్ట్ అవుతుందని మన కలెక్టర్ సార్ ఏముండాలి. ఇంకా ఇది మెరుగ్గా ఉండాలంటే మీరు ఇక్కడనే ఉంటారు, ఇదంతా మ్యూజియం కీపర్ అంటున్నారు, ఏముండాలి, ఎట్లుండాలి సార్? ఇది ఇంకా చాలా ఇప్పుడు స్టార్టింగ్లో 2016లో నేను ఈ మ్యూజియానికి అసలు నేను రాలేదు సార్. ఎప్పుడైతే అపాయింట్మెంట్ అయినానో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, పెద్దలు కానీ, పటేల్స్ కానీ, మన సరౌండింగ్స్ చాలా గార్డెన్స్ సంబంధిత కూడా చాలా మంచిగా ఉంటుండే అన్ని విధాలుగా. కానీ ఇక్కడ ఏంటిదంటే కొంచెం హై హిల్ గుట్టలలో ఉంది కాబట్టి వాటర్ది చాలా ప్రాబ్లం. ఇంకోటి నా రిక్వెస్ట్ ఏంటిదంటే సార్, టోటల్లీ ఈ మ్యూజియానికి వాల్ ఉండాలి, వాల్ కంపల్సరీ వాల్. పెన్షన్ అనేది ఉంది, పెన్షన్ ఉంది, కానీ ఇప్పుడు ఇక్కడ మన పల్లెటూరు ఇక్కడ వాతావరణం ఏంటిదంటే ఎండాకాలంలో టోటల్లీ ఇక్కడ ఆవులు కానీ, మేకలు కానీ ఇడిసపెట్టడం ద్వారా నాటుకున్న మొక్కలను కూడా తినటం జరుగుతుంది. సో ఇప్పుడు ఎనర్జరీజెస్ వాళ్ళు పెడుతున్నారు, మీరు చేస్తున్నారు, దాన్ని కూడా నిజమే సార్. కానీ వాటర్కి ఎక్కువ
ఫోకస్ పెట్టాలి. వాటర్ సోర్సెస్ ప్లస్ ఏంటిదంటే సెక్యూరిటీ లేకపోతే ప్రాబ్లం. సెక్యూరిటీ అంటే ఐ మీన్ వాల్ వాల్ సార్. ఇక ఈజీ మేము ఎట్లన్నా చూస్తాం కానీ వాల్ కంపల్సరీ సార్. ఎంతైతే మన మ్యూజియానికి సంబంధించి ఉందో ఇక్కడ కంపల్సరీ స్కూళ్ళల్లో ఎట్లా ఉంటుందో మంచి పెద్దవాళ్ళు అలా ఉండాలి సార్. అప్పుడే మన బయట వచ్చేటి జంతువులు కానీ ఊర్లో పెంపుడు జంతువులు కానీ ఏమన్నా కానీ రావడానికి ఆస్కారం ఉండదు. దాంతో సహా సెక్యూరిటీ సంబంధిత కూడా మన ఎంపీడీఓనో లేకపోతే ఎంఆర్ఓనో సమ్ ఉంటారు కదా సార్, అలా కొంచెం పెట్టేస్తే వర్కర్స్ కూడా పెట్టేస్తే బతుకుతాయని నా యొక్క ఆశ సార్. ఏంటి ఇప్పుడు ఏ ఏ రాష్ట్రాల నుండి ఇక్కడికి పర్యాటకులు వస్తున్నారు సార్? ఇది రీసెంట్గా అయితే మొన్న మన ఒక 2 months బ్యాక్ అస్సాం, మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర అయితే ఇప్పుడు కంటిన్యూ వస్తూనే ఉంటారు సార్. చాలా స్టేట్ల నుంచి వచ్చి మా యొక్క అంటే అక్కడ ఉన్నటువంటి మన ట్రైబల్ వాళ్ళు ఇక్కడ కుమ్రం భీం మ్యూజియాన్ని దర్శించడానికి వచ్చేస్తారు సార్. చాలా దూరం ఉంది. హైదరాబాద్ మామూలుగా మన స్టేట్ వల్ల అయితే ఎప్పుడు వస్తూనే ఉంటారు, కానీ ఇక ఈ రోడ్డు సౌకర్యం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అదే అడగబోతున్నా, ఎట్లుంది రోడ్, ఎట్లుంది? ఆ రోడ్డు ఇబ్బందికరంగా ఉంది. అంతే ఇది మన గవర్నమెంట్ లేదు సార్. మన భారీ వర్షాల వల్ల కొంచెం కలవాట్స్ ఉండే కదా సార్, ఇబ్బంది అయింది. తర్వాత ఇప్పుడు సరే అయింది సార్. ఇక వర్షాలు కూడా ఒక్కొక్క ఊర్లే జిల్లాలే లేస్తున్నాయి సార్. వాళ్ళు ఏం చేస్తారు కానీ ఇప్పుడు ఉన్నదానికైతే మనం కొంచెం పర్ఫెక్ట్గా చేసి మంచి ఇంకో కొంచెం ఫారెస్ట్ వాళ్ళతోనే కానీ ఎవరితోనో కానీ చెప్పించి పర్మిషన్ ఇప్పించి మన కలెక్టర్ సార్ గారు రోడ్డు మంచిగా వేపిస్తే కన్నా మన ప్రభుత్వ అధికారులు కూడా కొంచెం కుమ్రం భీంని చూస్తే మంచిగా ఉన్నదని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే మెరుగైన వసతి కల్పించాలి. దీంతోపాటు ఇప్పటికే ప్రభుత్వం చేసింది కానీ ఇంకా చేస్తే బాగుంటుంది. వివిధ రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి పలు రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి విజిటర్స్ వస్తున్నారు. దీన్ని చూడాలి, చూసి ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, కానీ నేను ఇక్కడ పనిచేసే వ్యక్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాలుగా చూసుకుంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. విషయం ఏంటి, ఆదివాసీ ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుందాం. సమస్యలు పరిష్కారం కాలేదు, మౌలిక సదుపాయాలు లేవు. రోడ్డు, నీళ్లు, కరెంటు, కనెక్టివిటీ ఇవన్నీ లేక మా గ్రామాల్లో ఇబ్బందికర పరిస్థితి ఉందని యువకులు అంటున్నారు. అసలు ఏంటి, ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. ఏంది తమ్మి గ్రామాల పరిస్థితి ఏంది? ఏవైతే ఈ కుమ్రం భీం పౌర గ్రామాలు, ఈ 12 గ్రామాలలో నేటి వరకు కూడా కనీస సౌకర్యాలు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏందైతే మన కుమ్రం భీం ఆదివాసుల హక్కుల కోసం ఆనాడు పోరాటం చేసినా కూడా నేటి వరకు ఏవైతే ఆదివాసీ ఈ కుమ్రం భీం గ్రామాలు అయినటువంటి గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలలో కనీస డెవలప్మెంట్ అనేది నేటికి కూడా లేదు. ఈ మా పౌర గ్రామాల్లో ఈ 12 గ్రామాలలో ప్రతి విలేజ్లో వాటర్ ప్రాబ్లం, అదేవిధంగా నీటి సమస్య మరియు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఆ సౌకర్యాలు ఎప్పటికీ అలానే ఉన్నాయి. ఏ అధికారులు, ఏ రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా, ఎన్ని పార్టీలు మారినా, ఏ అధికారులు మారినా, ఐఏఎస్లు మారినా, ఐపీఎస్లు మారినా ఆ సమస్యలు అనేటివి ఇప్పటికి కూడా అలానే ఉన్నాయి. అదేవిధంగా ఈ కుమ్రం భీం వర్ధంతి అనేది ప్రతి సంవత్సరం జోడఘాట్లో, పోరుగడ్డ అయినటువంటి జోడఘాట్లో ప్రతి సంవత్సరం జరుపుతారు. కానీ ఆ కుమ్రం భీం పౌరు గ్రామాలు అయినటువంటి గ్రామాల్లో ఆ సమస్యలకు మాత్రం పరిష్కారం అనేది జరుగుతలేదు. ఇప్పటి వరకు కూడా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. ముఖ్యంగా రోడ్డు రవాణా సౌకర్యం అనేది లేదు, మొత్తానికి లేదు.
22 జోడేఘాట్ నుంచి కేరమేరి వరకు 22 కిలోమీటర్ ఉన్న ఆ రోడ్డు అనేది సగమే ఇప్పటి వరకు పూర్తి కాలేదు. 7 కిలోమీటర్లు అలాగే ఆగి ఉన్నది. మరమ్మతులు ఇంకా ఎలాంటి మరమ్మతులు చేయలేదు. వర్షాకాలం అయితే ఆ రోడ్డు కల్వర్ట్లో మొత్తము గుంతలు ఏర్పడడం జరిగింది. ఆ సమస్యలపై అధికారులకు అప్లికేషన్ పెట్టినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఏదో ఉన్నామా అంటే ఉన్నామన్నట్టుగా అధికారులు కూడా ఈ గ్రామాలలో ఎలాంటి సమస్యలపై స్పందన అనేది లేదు. ఈ కొమరం భీం పౌర గ్రామాల సమస్యలే ఇలాగే ఉన్నాయి ఎప్పటికి కూడా. ఈ మన కొమరం భీం గ్రామాల అయినటువంటి ఈ గ్రామాల్లో సమస్యలు అనేటివి ఇప్పటికి కూడా ఎలాంటి పరిష్కారము జరగలేదు. ఎవరొచ్చినా చూసిపోతారు కానీ ఇది చేస్తామని ఎవరు ముందుకు రావడం లేదు. అంతకుముందు మంత్రి వచ్చింది 5 నుండి 6 కోట్ల రూపాయలతో ఇక్కడ కాటేజీలు ఏర్పాటు చేస్తాం, భీమ్ స్మారకంగా ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పిన పరిస్థితి అది జరిగిందా? అయితే పోయిన సంవత్సరం మన మంత్రివర్యులు సీతక్క గారు జోడేఘాట్ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. అది వాస్తవమే. ఆ రోజు వర్ధంతి నిండు సభలో ఎవరైతే మన మంత్రివర్యులు సీతక్క గారు ఈ జోడేఘాట్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని 6 కోట్లు మంజూరు చేస్తామని ఆ రోజు నిండు సభలో చెప్పడం జరిగింది. కానీ నేటి వరకు కూడా 6 కోట్లు చెప్పిన మాట కరెక్టే కానీ ఆ 6 కోట్లతో ఎటువంటి పనులు ఈ జోడేఘాట్లో ఇంతవరకు కూడా స్టార్ట్ కాలేదు. అదేవిధంగా ఒకరోజు ప్రత్యేకంగా ఏదైతే క్యాంటీన్ ఇక్కడ మంజూరు చేస్తామని ఆ రోజు నిండు సభలో ప్రకటించి తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి శంకుస్థాపనం చేశారు. కానీ ఆ పనులైతే ఇప్పటి వరకు కూడా స్టార్ట్ కాలేదు, అలాగే ఉన్నాయి. జస్ట్ శంకుస్థాపనం చేసి కొబ్బరికాయ కొట్టి మంత్రివర్యులు అలాగే వెళ్ళారు కానీ ఆ పని అనేది నేటి వరకు కూడా స్టార్ట్ చేయలేదు. ఏంటి గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చిండ్రా? మన మంత్రివర్యులు సీతక్క గారు కొమరం భీం వర్ధంతి సందర్భంగా ఇప్పుడు వేరే సీతక్క గారు వర్ధంతి సందర్భంగా ఈ పౌర గ్రామాల అయినటువంటి ఈ గ్రామాలలో 350 ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామన్నారు. కానీ నేటి వరకు కూడా ఆ పౌర గ్రామాలలో ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. ఏంటి విద్య వైద్యం మీద పరిస్థితి ఎట్లుంది? ఈ పౌర గ్రామంలో విద్య వైద్య రవాణా పరిస్థితి అనేది మరీ దారుణంగా ఉంది సార్. నిజమా అబద్ధమా ఇదంతా నువ్వు చెప్పేది? నిజం సార్. ఎందుకంటే మీరు ఇప్పుడు అధికారులు ఇంకా వచ్చి చూసిపోతున్నారు. మేము చెప్తే అరే అన్నీ ఉన్నాయి అనుకుంటారు కానీ అది మీకు ఇంకా మీరు చూస్తేనే తెలుస్తుంది సార్. ఇది మీరు ఇంకొకసారి వచ్చి చూస్తే మంచిగా ఉంటుందని మేము అంటున్నాం. స్కూళ్ళు నడుస్తున్నాయి కానీ మళ్ళీ ఎందుకంటే ఈ అడవిలో అంతా ఎవరు అడుగుతారు అనే ఉద్దేశంతో సార్లు కానీ ఎవరైనా కానీ ఉండడం అనేది జరుగుతుంది సార్. ఏంది మరి ఇప్పుడు ఏం కావాలి ప్రభుత్వానికి? మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అంటున్నారు, కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది, మేము ఎట్టి పరిస్థితుల్లో ఈసారి హంగామా ఆర్భాటం ఉండదు, ఏదో మామూలుగా సిస్టమ్ ప్రకారం చేస్తామంటున్నాం. మా పౌర గ్రామాల సమస్యలు తీరకపోతే రేపటి రోజున ఆనాడు ఏదైతే కొమరం భీం ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. నేడు కూడా ఈ పౌర గ్రామాల సమస్యలు నెరవేరకపోతే రేపటి రోజున కూడా మేము గొంతెత్తి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రేపటి రోజున మా సమస్యలపైన మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా పోరాడతాం. మా సమస్యలపైన నెరవేరేంత వరకు మా పోరాటం మేము కూడా ఆగాము. ఇది పరిస్థితి. ముఖ్యంగా మంత్రి సీతక్క వెంటనే స్పందించాలి. ఎందుకంటే గతంలో 5 నుండి 6 కోట్ల అభివృద్ధి నిధులు, కాటేజీతో పాటు క్యాంటీన్లు, 350 ఇండ్లు ఇస్తామని అన్నారు. ఇప్పటిదాకా ఇయ్యలేదని ఇటు ఆదివాసీ యువకులు చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో స్పందించట్లేదు. కనెక్టివిటీ రోడ్ల అంశంలో ఇంకా క్లారిటీ రాలేదని చెబుతున్నారు. మనతో పాటు యువకుడు మాట్లాడేది. ఏం తమ్ముడు, ఏంది పరిస్థితి? సార్ పౌర గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు లేవు సార్. ఒకటి ఏంటంటే కల్లెగంపిటి కూడా ఉన్నది సార్, ఇటు కొటరి సైడు. తర్వాత ఇది పాట కూడా ఉన్నది. తర్వాత అది లైన్ ఫాటర్.
ఇవి 3 ఊర్లు ఉన్నాయి సార్. ఉమ్, కనెక్టివిటీ రోడ్లు అనేటివి లేవు. ఉమ్, చాలా ఇబ్బంది ఉన్నది సార్. వాళ్ళకి ఆటో పోవడానికి ఇట్లా టర్నింగ్ ఉన్నది. ఉమ్, బాగా ఇబ్బందితోటి కేరమెరికిపోతారు సార్. ఉమ్, అట్లనే ఇప్పుడు ఈ గవర్నమెంట్ అధికారులు కానీ పతులు కానీ హామీలు ఇస్తారు సార్. హామీలు ఇచ్చినాక అది నెరవేరుస్తలేరు సార్. ప్రతి సంవత్సరం దర్బార్కి వస్తారు, ఏదో ఒకటి చెప్తారు. అది మరి వచ్చే దర్బార్కి వాళ్ళకి గుర్తు ఉంటుందా లేకుంటే ఉండదా అది తెలియదు సార్. కాకపోతే అవి గుర్తు ఉంటే మాత్రం ఏ అది పోయిన ప్రభుత్వం పోయింది, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అన్న మాకు పిఓ మేడం మా ఏరియాకి 350 ఇండ్లు ఇస్తామన్నారు. అవన్నా ఇప్పుడన్నా మంత్రివర్యులు ఇవ్వాలని కోరుకుంటున్నా సార్. ఏమంటాను మరి అంటే 16 తారీఖు నాడు ఒకసారి మీటింగ్ అయింది, 27 తారీఖు నాడు ఇంకోసారి మీటింగ్ అయింది. ఈ మీటింగ్లో ఏం చెప్పారు మీకు? మీటింగ్లో మేడం వచ్చిందట, నేను ఆ రోజు ఉండలేదు సార్. కాకపోతే ఇక రివ్యూ మీటింగ్కి ఉన్నా సార్. కాకపోతే ఆ రోజు మేడం రాలేదు. ఎందుకు రాలేదో మనకు అంత తెలియదు. ఇప్పుడేమో ఇక అధికారులు వస్తారు పోతారు కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఈ దర్బార్ అయ్యే వరకే వస్తారు సార్, తర్వాత రారు. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? దర్బార్ అయిన తర్వాత రాకపోవడం, దర్బార్ ఉన్నప్పుడు అచ్చుడు. ఇప్పుడు వర్ధంతి ఉన్న రోజున నేనైతే 2008 నుంచి చూస్తున్నా సార్. సేమ్ పరిస్థితి ఉన్నది సార్. ఏంటి ఇప్పుడు రోడ్లు నిజంగానే దెబ్బతిన్నాయా లేదంటే నీళ్లు రావట్లేదా? అంతకుముందు మీరు నేరుగా బాబుజరి టీం అంతా ఆ నీళ్ళ కోసం ధర్నాలు చేసినారు. ఎందుకోసం అని? అది నీళ్ళు రాలేదు సార్. ఒక నెల రోజులు రాలేదు సార్. అప్పుడు బాగా ఎండ ఉండే సార్. ఈ జూన్ అనుకుంటా సార్. అప్పుడు వర్షాలు పడకపోతుండే, బాగా ఎడ్లకు ఇంకా మనుషులకు ఇంకా బాగా ఇబ్బంది ఉండే సార్. ఏంది మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? ప్రభుత్వానికి మీరు ఏం కావాలని అంటున్నారు? అబద్ధం చెప్పొద్దు, నిజమే చెప్పాలి. నిజమే చెప్తున్నాం సార్. ఇప్పుడైతే నీళ్ళు వస్తున్నాయి, కాకపోతే అప్పుడు ఆ టైంలో రాలేదు. ఇక అవి మాకు బాగా ఇబ్బంది అంటే మాకు కనీస సౌకర్యమైన అనేది ఇప్పుడు ఇది ఇండ్లు అయితే మాకు కావాలి సార్. ఇప్పుడు అది జాబ్ కార్డులు ఏమో అడుగుతారు, కానీ అది పిఎం జన్మంది ఉన్నది సార్. కాకపోతే ఇప్పుడు సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వచ్చింది కాబట్టి ఈ ఇందిరమ్మ ఇండ్లు కావాలంటున్నాం సార్. మాకు ఒక్కటి కూడా రాలేదు మాకు. ఇప్పుడు ఇక్కడికి కేసీఆర్ వచ్చిపోయింది, ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిపోయిన తర్వాత అప్పటి 25 కోట్లతో జరిగిన అభివృద్ధినా ఇంకేమన్నా అభివృద్ధి జరిగిందా? ఏంటి అసలు పరిస్థితి? మ్యూజియం కానీ అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు రోడ్డు, ఇది మ్యూజియం, ఈ ఇండ్లు ఒక 20 వరకు ఇచ్చారు సార్. అంతే ఉన్నది. మిగతా 4 గ్రామాలకి 12 గ్రామాలు ఉన్నాయి, కానీ ఏ ఒక్కరికి కూడా ఇండ్లు రాలేదు సార్ ఇంతవరకు కూడా. ఎప్పుడన్నా కోవలక్ష్మి ఇప్పుడున్న ఎమ్మెల్యేకి పోయి అడిగినరా మీరు ఇట్లా సంగతి పరిస్థితి ఇట్లుంది ఏం సంగతి అని అడిగినరా? అడిగినాం సార్. అడిగితే కూడా వస్తాయి అనుకుంటూ ఉన్నారు సార్. ఇంతవరకు రాలేదు సార్. ఏమంటుంది మరి ఎమ్మెల్యే? మొన్న రివ్యూ మీటింగ్ వచ్చిందా? రివ్యూ మీటింగ్కి ఎమ్మెల్యే రాలేదు, కలెక్టర్ రాలేదు, పిఓ మేడం రాలేదు సార్. ఆ రోజు వస్తారని చూసినాం కానీ రాలేదు. ఫస్ట్ ఇది పరిస్థితి. వస్తున్నారు పోతున్నారు తప్ప వర్ధంతులు జయంతులు మారుతున్నాయి, కానీ ఇక్కడున్న సమస్యలు పరిష్కారం కావట్లేదు అంటున్నారు. ఒకసారి మొన్న రివ్యూ మీటింగ్ రోజు ఏం జరిగింది తెలుసుకుందాం. ఏంటమ్మా ఆ రోజు రివ్యూ మీటింగ్ రోజు ఏం జరిగింది అసలు? ఆ రివ్యూ మీటింగ్ రోజు కేవలం ఈ వర్ధంతి సంబంధించిన విషయాలు ఏర్పాట్ల గురించే మాట్లాడారు. ఈ పౌరగ్రామాలలో ఉన్నటువంటి సమస్యల గురించి అయితే మొత్తానికి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పౌరగ్రామాల సమస్యలపై ఎవరు మాట్లాడలేదు. కేవలం ఈ వర్ధంతికి సంబంధించిన ఏర్పాట్ల గురించే మాట్లాడడం జరిగింది. ఆ రోజు ఎన్నో వర్ధంతి ఈసారి చేసేది? కొమరం భీం 85వ వర్ధంతి. 85వ వర్ధంతి మీద రివ్యూ మీటింగ్. ఓన్లీ 85వ వర్ధంతి మీద ఆ రోజు రివ్యూ మీటింగ్ అనేది అధికారులు ప్రజాప్రతినిధులు జరపడం అనేది జరిగింది. ఇది పరిస్థితి. ఆ రోజు రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది. అది వర్ధంతికి సంబంధించిన అంశంలోనే మాట్లాడారు. ఈ ప్రాంతం సమస్యల గురించి కూడా మేము అడిగాం, మాట్లాడాం. దీని మీద ఒక మెమరణం ఇచ్చాం. ముఖ్యంగా కనెక్టివిటీ రోడ్లు ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇంద్ర జలప్రభ లాంటి
ప్రధాన స్కీములు ఈ ప్రాంతంలో రాలేదు. దీంతో పాటు ఆ రోడ్డు అంశం చాలా కఠినంగా మారిందని చెబుతున్న పరిస్థితి. ఇలాంటి ప్రధాన అంశాల్లో కనీసం స్పందించట్లేదు, అధికారులు మాట్లాడట్లేదు. ఇటు కలెక్టర్ని పోయి అడిగితే కలెక్టర్ చాలా స్పష్టంగా POITDని కలవమంటున్నారు. POITDని కలిస్తే ఇంకా నిధులు రాలేదని చెబుతున్నారు. ఇది అంతా కూడా కాలక్షేపం జరుగుతుంది, ఎందుకు మమ్మల్ని నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెబుతున్న పరిస్థితి. అసలు విషయం ఏంటి, ప్రజలు ఏమంటున్నారో తెలుసుకుందాం. భీమ్గడ్డపై ఆదివాసీ ప్రజలు ఏమంటున్నారు? పోరు గ్రామాల ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అయినట్టేనా? పోరు గ్రామాల ప్రజలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు గిరిజనులు మాట్లాడతారు. ఎందుకంటే నిన్న ఇస్తామన్నారు, 1,20,000 ఇస్తామన్నారు, రూపాయి కూడా ఇవ్వలేదు. మళ్ళా సంవత్సరం అయింది మేడం. ఇది పార్కింగ్ కోసం సార్. అంటే మళ్ళా పిఓ దగ్గర పోయినాం, ఎవరు ఇస్తారు ఎవరు ఇయ్యారు, రూపాయి ఇయ్యారని అది మేడం అన్నది. అరే ఎందుకు ఇవ్వరు, ప్రతి సంవత్సరం ఇస్తారని మేడం అన్నది. మేమన్నాం ప్రతిసారి ఇస్తున్నారని మేమన్నాం, ఎవరు ఇయ్యారని అది అన్నది. ఇంటికాడాసి ఏడ్చిన నేను మొత్తం నా బేమరి కోసము నిర్మల్ పోయి 30,000 ఖర్చు పెట్టు నేను రాసిన. పోయి అడితే భీమరావు. అంతకు ముందు నేను ప్రతి సంవత్సరం ఇస్తున్నా. పోయిన సంవత్సరం భీమవర్ధన్ తప్పుడు పార్కింగ్ ప్లేస్ కు నీ భూమి నా భూమి ఇస్తున్నా. మరి అధికారులు స్పందించలేదా? లేదు. మరి మేడం ఒక 2 సంవత్సరాలు ఇస్తారు, మళ్ళీ తర్వాత మళ్ళీ గ్యాప్ చేస్తారు. అది ఒక సంవత్సరం కూడా ఇవ్వలేదు. 30,000 అవి కూడా అట్లనే పోయినాయి. మళ్ళీ 2 సార్లు మళ్ళీ ఇచ్చిండు, అవి ఇంకా పోయినాయి. ఇట్లా చేస్తున్నా. అప్పుడు పత్తి అంతా వేసి ఉండేనా? పత్తి చేను అంతా వేసి రెడీ ఉండేనా? రెడీ ఉండే. ఉన్న పత్తి చేను చెడగొట్టి నీరుడేమో ఇది మన కంతిలు ఉండే, కంతి వేసి ఉండే. ఏంది మరి ఏం చెప్తావు POITDకు? నేనేం చెప్పాలి, ఇక వాళ్ళు ఇప్పుడు పైసలు ఇవ్వాలి, నేను ఇవ్వాలి అంతే. లేకుంటే ఇయ్యనంటున్నా. ఏంది ఇక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయి మీ ఊర్లో? ఇక నాకంత వచ్చినాయా? రాలేదు సార్. ఇప్పుడు నిన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఎక్కడ సార్? మొన్న మా పెద్ద నాన్నకు ఇక్కడ ఇచ్చిండు మార్కోట్. ఇక వాళ్ళ ఆస్తి తవ్వరా దానికి పత్తలేదు. ఇక వాళ్ళది ఒక్కటే సార్, అందరికి లేదు. 20 ఇక్కడ గ్రామాలు ఉన్నాయి ఇల్లు, కుటుంబాలు 20 కుటుంబాలు ఉన్నాయి, కానీ ఒక ఇల్లు వస్తుంది ఇక్కడ. కులం కూడా సార్. ఏం పేరు బాయ్ మీ పేరు? కమలాబాయ్. ఎన్ని ఇండ్లు వచ్చినాయమ్మా మీకు? ఒకటే ఇల్లు జోడేగాడ్ల అయితే అంటే ఒకటి చిన్లు అయితే అందరు ఒక జాగాలోనే ఉంటామో ఏమో, అందుకే ఒకటి వచ్చింది అని మేము నవ్వుతున్నాం. 20 ఇండ్లకు ఒకటే ఇల్లు వచ్చింది. అయితే ఒక జాగాలోనే ఉంటామో ఏమో, అందుకే ఒక ఇల్లు వచ్చింది. ఇంత ఊరు అంతకుముందు నీళ్లు కూడా రావట్లేదు అని అన్నారు, నీళ్లు రాలేదా? నిజమా? రోజు వస్తుంది కానీ ఎండాకాలంలో వచ్చినాయా నీళ్లు? వస్తుంది, పుల్లు వస్తుంది, భగీరథ నీళ్ళు వచ్చినాయి వస్తున్నది. ఏంది ఇప్పుడు హాస్పిటల్ వర్షం వస్తేనే కొద్దిగా ఒక నెల రోజులు గాప్ అవుతుంది అంతే. ఈ రోడ్ అంతా బాగాలేదు, ఈ రోడ్ మంచిగా కావాలని ఎప్పుడైనా చెప్పినరా మీరు? చెప్పాను కానీ ఎట్లా చేస్తారో గవర్నమెంట్ తెలుసు సార్. ఇప్పుడు మొత్తం ఖరాబ్ అయింది, చూసినారా మీళ్ళు కూడా? అది కూడా బంద్ అయింది, బస్సు కూడా వస్తలేదు. ఇప్పుడైనా మంచిగా చేసిందో ఏమో, అది పూలు మొత్తం వర్షం వచ్చి మొత్తం. వ్యవసాయం చేస్తున్నావా? ఏమేసినావు ఈసారి? పత్తి వేసినాను సార్. మంచిగా ఉందా? మొత్తం నీళ్ళు పడింది సార్. ఈ సంవత్సరం మొత్తం నీళ్ళే. ఇప్పుడు మాది ఇల్లు కూడా మంచిగా లేదు సార్, మొత్తం ఇట్లానే ఉన్నది. పచ్చి వచ్చి చూడు సార్ లోపట ఎట్లా ఉన్నదో. ఇప్పుడు మంచం ఉన్నదని మంచిగా పండుతున్నాం. ఈ ఎట్లా అన్నట్టు మేము ఉంటాం. మీకు నమ్మకం లేదైతే సార్ పోయి చూడు మా ఇల్లు ఎట్లా ఉన్నదో. మొత్తము పచ్చియే ఉన్నది, పచ్చి భూమిలో మేము ఉన్నాం. నువ్వు చెప్పేది అందరికి కనబడాలని చెప్తున్నా.
మొత్తం పసియే. రైట్. ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి. అయితే ఇంకే విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. జోడేఘాట్లో ప్రస్తుత పరిస్థితులు అభివృద్ధి అంశంలో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ విశ్వప్రసాద్ ఉన్నాడు. ఒకసారి తనతో మాట్లాడిద్దాం. నిజంగానే అక్కడ ఆ అభివృద్ధి పూర్తి స్థాయిలో జరిగిందా, అసలు జరగలేదా? అటు ఆదివాసీ ప్రజలు ఇండ్ల అంశంలో చాలా సీరియస్గా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్తున్న పరిస్థితి. మనతో పాటు జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ. మాట్లాడి అన్న, ఏందన్న పరిస్థితి? మీరు ఏం చేయలేదు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంటున్న పరిస్థితి. 4 కోట్లు ఒక కాటేజ్ పేరుతో అట్లనే కాలక్షేపం. ఓకే. అక్కడ టూరిజం ప్రకారంగా మేము 4 కోట్ల పైచిలకు 5 కోట్ల రూపాయల వరకు నిధులు తీసుకొచ్చింది మాట వాస్తవము. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యము, కొంత వాళ్ళకు జోడేఘాటుకు పోయి రావడంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులను పట్టుకొని కొంత డిజైన్స్ ప్రిపేర్ కావడంలో, డిజైన్స్ కన్సల్టెంట్కి ఇవ్వడంలో కొంత ఆలస్యం అన్నమాట వాస్తవం. ఇప్పుడు టెండర్ ప్రక్రియ వరకు వచ్చినాయి. ఇప్పుడు త్వరలో టెండర్లు అయితే వర్కులు ప్రారంభమవుతాయని విషయం తెలియజేస్తున్నాము. డిలే అయినమాట వాస్తవం. మేము ఎంత కృషి చేసినా కూడా ఇక్కడ మనకు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు సహకరించకపోవడం అనేటువంటి దానికి వస్తే, దాంట్లో ప్రధానంగా ఈ పిఆర్ డిపార్ట్మెంట్ చేయాలా, ఆర్ఎన్బి చేయాలా, లేకపోతే టూరిజం చేయాలనే దగ్గర అక్కడ కొంత గందరగోళం వచ్చింది. పిఆర్కి ఇవ్వాలనే కాడికి వచ్చిన తర్వాత పిఆర్ వాళ్ళు డిజైన్స్కు వేరే కన్సల్టెంట్కి ఇవ్వడం, ఆ ద్వారా కొంచెం ఆలస్యమైంది. తప్పకుండా అభివృద్ధి పనులు జరుగుతాయనే విషయం తెలియజేస్తున్నాము. రెండవ విషయము, మీరు ఇండ్ల విషయం మాట్లాడుతున్నారు. మనకు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ ఘనంగా ప్రకటించిండు, నేను అందరికీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాను చెప్పని. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి మొత్తం పక్కగా పెడితే, దాన్ని ప్రజాప్రభుత్వం ఎన్నికైన మరుక్షణంలో వెంటనే హైదరాబాద్కి వెళ్ళి ఆదేశం ఇచ్చిండు. జోడేఘాట్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయని తొందరగా పూర్తి చేయమని చెప్పన్నారు. అక్కడ కూడా ఇదే ల్యాబ్స్ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏందని చెప్పంటే, ఐటీడీఏ ద్వారా అవి పనులు చేపట్టిండ్రు. అక్కడ ఉన్న స్టాఫ్ తక్కువ ఉండడం ద్వారా, తర్వాత అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ పోవడం లేట్ అవ్వడం ద్వారా కొన్ని ఇళ్ళు పూర్తి కాలేకపోయినాయి. మెజార్టీ ఇళ్ళు పూర్తి అయినాయి. ఇప్పుడు మెజార్టీలకు బిల్లు వచ్చినాయి. నేను కూడా మొన్న దాదాపుగా అక్కడికి పోయి సగం ఇళ్ళను సందర్శించి వచ్చిన. 90% 29 ఆర్ 27 ఇళ్ళు పూర్తిగా వచ్చినాయి. ఒక 3-4 ఇళ్ళు పెండింగ్ ఉన్నాయి. దాంట్లో కొన్ని రూఫ్ లెవెల్ వచ్చినాయి, కొన్ని రూఫ్ అయినాయి, కొన్ని కంప్లీట్ అయిపోయినాయి. కొద్దిమందికి బిల్లు రాలనే విషయం కూడా మా దృష్టి పట్టుకొచ్చాను. మేము కూడా ప్రభుత్వం తీసుకెళ్ళాం ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుకు అంతకుముందు వరకు ఐటీడీ ద్వారా మనం చేపట్టినప్పుడు ఫాస్ట్గా నడిచినాయి. ఈ మధ్యన హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం మనం. అంటే ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడము, ఇందిరమ్మ ఇల్లు అన్ని తీసుకోవడం ద్వారా ఈ కార్పొరేషన్ చేయాలా, తర్వాత ఐటీడీ చేయాలన్న దగ్గర కొంత కన్ఫ్యూజ్ వచ్చింది. అది నాకు ఎన్నికల కోడ్ రాకపోతే కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోతుండే వస్తుండే. ఇందిరమ్మ ఇల్లు కూడా విత్ ఇన్ ది 1 month 1.5 month కూడా కంప్లీట్ అనేది తెలియజేసుకుంటున్నాం. ఏంటన్నా 12 గ్రామాల్లో ఎన్ని ఇండ్లు శాంక్షన్ అయినాయి? ఆ మంత్రి సీతక్క 350 ఇండ్లు ఇస్తాం, ఫస్ట్ ఈ ప్రాంతాన్ని ఆ ఇండ్లు లేకుండా చేస్తామని చెబుతున్న పరిస్థితి. అక్కడేమో ఇండ్లన్నీ ఊరుస్తున్న పరిస్థితి, పదనస్తున్న పరిస్థితి, ఇబ్బందికరంగా ఉంది. ఎస్, అక్కడ 12 గ్రామాలలో బాబ్జేరి కానీ, పట్నాపూర్ కానీ, తర్వాత మిగతా గ్రామాలలో చాలామందికి ఇల్లు రాలేదు. మొత్తంగా ఇప్పుడు అందరికి ఇల్లు శాంక్షన్ అయిపోయినాయి, సర్వే అయిపోయినాయి. అందరి ఫొటోస్ తీసుకొని వాళ్ళ కేవైసీలు తీసుకొని కూడా అన్ని బ్యాంకు అకౌంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ లోపల కోడ్ వచ్చింది. కోడ్ రాకపోయింటే ఇప్పటికీ వర్షాల వల్ల కొంత లేట్ కూడా జరిగింది. అక్కడ మెటీరియల్ పోవడం కూడా లేట్ జరుగుతుంది. సో అందరికీ అక్కడ ఉన్నటువంటి పీవీటీలకు అందరికీ ఇల్లు వచ్చినాయి. అదే రకంగా సీతకు ఇస్తున్న మాట ప్రకారంగా ఐటీడీ ద్వారా 500 ఇండ్లు అదనంగా మాకు వచ్చినాయి. వాటికి కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారా, తర్వాత ఎంపీడీఓల ద్వారా, ఐటీడీ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే జరుగుతూ ఉంది. ఆ సర్వే కంప్లీట్ కాగానే ప్రారంభిస్తాం. అది మ్యాక్సిమం 1 month 1.5 month లోపల అందరికీ ఇల్లు రాబోతుందని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇండ్ల విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి మాట రాదు, అన్న మాట ప్రకారం నిలబెట్టుకుంటాం. తప్పకుండా అక్కడ ఉన్నటువంటి కొలాంస్కి అందరికీ కూడా ఇల్లు ఇస్తాం. మేము నేను ఆత్రం చక్క ఇద్దరం కూడా పోయి స్థానికంగా వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. అట్లాగే ఈ మధ్యకాలంలో ఈ ఇటీవల కురిసే భారీ వర్షాలకు నిజంగా రవాణా వ్యవస్థ కూడా కొంత దెబ్బతింది. అక్కడ మనం పోతూ ఉంటే ఒక గ్రామంలోకి మరో గ్రామంలోకి పోతుంటే చిన్న బ్రిడ్జ్ కొట్టుకుపోవడం జరిగింది. అట్లాగే జోడేఘాటుకు పోయే క్రమంలో ఒక 4 కల్వర్ట్లు దెబ్బతిన్నాయి. కల్వర్ట్లకు ఒక పక్కకు రైట్ సైడ్ వాళ్ళు పడిపోతే కొన్ని లెఫ్ట్ సైడ్ వాళ్ళు పడిపోయినాయి. అవన్నీ కూడా తాత్కాలికంగా ఇప్పుడు జోడేఘాట్ వరకు రిపేరింగ్ చేయమని చెప్పడం జరిగినాయి. పూర్తి స్థాయి అంచనాలు వచ్చిన తర్వాత కంప్లీట్గా వాటిని చేయడం జరుగుతుంది. అదే రకంగా ఫారెస్ట్ ఇబ్బందుల ద్వారా కొంత ఒక 2 కిలోమీటర్లు అసలు ఇప్పటి వరకు రోడ్ వేయలేకపోయినాం.
అది పూర్తి ఫారెస్ట్లో ఉందని చెప్పని వాళ్ళు అబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. ఆ క్లియరెన్స్ కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఒక 4.5 కిలోమీటర్ల మధ్యన బీటీ రోడ్ పూర్తిగా దెబ్బతిరిపోయింది. అధిక వర్షాలు కావచ్చు, మెయింటెనెన్స్ లేకపోవడం కూడా జరిగింది. తప్పకుండా దానికి నిధుల కోసం ప్రయత్నం చేసి తప్పకుండా జోడఘాట్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, పనిచేస్తామని చెప్పి చెప్తున్నాం. అదే రకంగా ఇంకో అంశం కూడా చెప్తున్నాం. అక్కడ తాగునీటికి కూడా మొన్న మేము వెళ్ళినప్పుడు దృష్టికి పట్టుకొచ్చిండు. అక్కడ ఉన్న చెరువులు, అక్కడ ఉన్న బావి రిపేరింగ్ చేస్తే సరిపోతుంది సార్ అని వాళ్ళు మా నోటీస్ తీసుకొచ్చిండు. మేము కూడా అదే ప్రతిపాదన పెడుతున్నాం. తప్పకుండా మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు సార్ మాకు సరిగా, రానప్పుడు ఇబ్బంది అవుతుంది. గతంలో మాకు ఏదైతే సిస్టంలో ఉండేనో ఆ సిస్టమ్ ప్రకారం చేస్తే బాగుంటుందని చెప్పంటే తప్పకుండా దాన్ని పరిశీలిస్తామని చెప్పినాం. దాన్ని కూడా ఆలోచించి తప్పకుండా ఏ రకంగా నిర్ణయం జరుగుతుంది అంటే అధికారులు ఏ రకంగా నివేదిస్తూ దాన్ని పట్టుకొని పనిచేస్తామని తెలియజేస్తున్నాం. సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈసారి దర్బార్ని ఎత్తకూడదాం, ఆదివాసుల సమస్యలు తెరపైకి రాకుండా చూద్దామని కోడ్ను ముందు పెట్టే ప్రయత్నం జరుగుతుందని ఆదివాసుల్లో చర్చ జరుగుతుంది. దీనికి ఏమంటారు? ఎట్టి పరిస్థితులలో ఆదివాసీలకు మాకు ఆత్మబంధువులు. వాళ్ళ సమస్యల పట్ల చిత్తశుద్ధిగా పనిచేసేది మేమే. వాస్తవంగా చెప్పాలని చెప్పంటే మీకు అందరికీ కూడా తెలుసు, పాత ప్రభుత్వం చేసింది, మీరు చేయలేదంటున్నారు. ఏం చేసిండ్రు అక్కడికి మేము ఉన్న రోడ్డును మేము ఉన్న రోడ్డు కొద్దిగా అంతా చేసినారు. తర్వాత మ్యూజియం కోసం అని టూరిజం ద్వారా పెట్టినారు. కానీ ఆదివాసుల అస్తిత్వాన్ని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. ఆదివాసులను గౌరవించి 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 170 చట్టాన్ని పట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. 9 తెగలను గుర్తించడమే కాకుండా ఎక్కడైతే వెనుకబడిన వాళ్ళందరినీ ట్రైబల్ కమ్యూనిటీగా చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళందరికీ పాఠశాలలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బాబ్జేర్లో కానీ లేకపోతే మీకు జోడేఘాట్లో కానీ అనేక రకాల ఆశ్రమ పాఠశాలలు స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మువ్వాళ్ళ లాంటి అనేక ప్రాంతాలలో మేము స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అట్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్ళని దూరం చేసుకోదు. అదే రకంగా జల్ జంగల్ జమీన్ అనేటువంటి నిరంతరం పోరాడినటువంటి కొమరం భీం ఆశయాన్ని ఏదైతే కొట్లాడిండో దాన్ని ఇంద్రవెల్లి అమరులు కొనసాగించిండో దాని ప్రకారంగానే దేశవ్యాప్తంగా అటవీ హక్కుల చట్టాన్ని పట్టుకొచ్చేసి మేము ఇలా అందరికీ ఆదివాసులకు ఫారెస్ట్ రైట్స్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళని దూరం చేసుకునేది, వాళ్ళ అసంతృప్తిగా ఉన్నది మాట వాస్తవం కాదు ఇది. రెండో అంశం కూడా మీకు ఏదైతే అనుకుంటున్నారో కోడ్ అడ్డం పెట్టుకొని రావట్లేదని చెప్పని. కోడ్ ఉన్నా కూడా మా వాళ్ళందరూ వస్తారు, ఖచ్చితంగా మా మంత్రులు వస్తారు అక్కడికి, ఖచ్చితంగా కొమరం మేము నివాళులు అర్పిస్తాం. అందరం కూడా కోడ్ అనేటువంటి ఆ వాగ్దానాలు చేయడానికి పనిచేయదు, తప్పితే సమస్యలు తప్పని చేస్తుంది. తప్పకుండా మేము సమస్యలు వింటాం, ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తాం. చెప్తున్నాం అతిపెద్ద సమస్య భూ సమస్య. ఆ భూ సమస్యను 2005, 2006 చట్టాన్ని యూపీఏ ప్రభుత్వంలో పట్టుకొచ్చింది. సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో పట్టుకొచ్చినాం. దాదాపుగా 5 లక్షల ఎకరాల పైచీలకు భూమిని పట్టాలు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అనే విషయం గుర్తు చేస్తున్నాం. తర్వాత అన్యాక్రాంతం కాకుండా 170 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తుంది కూడా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని. ఫారెస్ట్ రైట్సే కాకుండా 170 రైట్స్ని కూడా యథాతథంగా అమలు జరగాలని కోరుకుంటున్నాం కూడా మేము. చట్టం పట్టుకేసింది మేమే. దాన్ని అన్ని ఆదివాసులు గుర్తిస్తారు, గౌరవిస్తారు మమ్మల్ని కూడా. పీస్ యాక్ట్ని అమలు చేసి కూడా కాంగ్రెస్ పార్టీనే. ఏం చెప్తారట చివరిగా రేపటి వర్ధంతి అంశం మీద మీరు ఏం మాట్లాడారు? కొమరం భీం ఆశయాలు ఎక్కడెక్కడైతే మిగిలిపోయినాయో, విద్య, వైద్యము, వ్యవసాయం పట్ల వెనుకబడి ఉన్నామో తప్పకుండా విద్య, వ్యవసాయం, ఆరోగ్యం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఆదివాసీల మరణాలు జరగకూడదు, సామూహిక మరణాలు జరగకూడదు అని కోరుకొని మేము గతంలో సోనియా గాంధీ గారిని నానూరుకు పట్టుకొచ్చినాం. అదే రకంగా గిన్నెదారి లాంటి లోపల, రొంపెల్లి లాంటి లోపల, తర్వాత నారులో మారుమూల ప్రాంతాలలో మేము పిఎస్సీలు పెట్టినాం. అందరినీ డాక్టర్లు ఇచ్చినాం. ఇవాళ మీరు గమనిస్తే గతంలో 10 సంవత్సరాల ఆశీర్వాద హాస్పిటల్ కావచ్చు, లేకపోతే పిఎస్సీలో కావచ్చు, ఒక్క డాక్టర్ దిక్కు లేకుండా ఇవాళ మీరు పోయి ఏ మూలకన్నా పోండి, ఇవాళ ప్రతి దగ్గర కూడా డాక్టర్ల పోస్టింగ్ అయిపోయింది. కింది స్థాయి వాళ్ళ పోస్టింగ్ కూడా బలంగా ఉన్నాయి. అక్కడ విద్యాపరంగా మీరు చూసుకుంటే ఇలా కాస్మెటిక్ ఛార్జ్ పెంచడం కావచ్చు, తర్వాత విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు ఇవ్వడం కావచ్చు, సకాలంలో డ్రెస్సులు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. అదే రకంగా మొన్న సీతక్క కావచ్చు, తర్వాత మా జూపల్లి గారు కావచ్చు, ఇద్దరు రావడం కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చినారు? మొట్టమొదటిగా ఆదివాసీల ఆత్మబంధమైనటువంటి ఏమండార్ఫ్ నివసించిన ప్రాంతానికి వచ్చినారు. అదే మార్లవాయిలో నిద్రలు చేసిండ్రు, అదే మార్లవాయిలో స్టూడెంట్తో పండుకున్నారు. విద్యలో వెనుకబడడం కాబట్టి వాళ్ళ కోసం ఏమైనా చేయాలని చెప్పి తపన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది. 10 సంవత్సరాలు ఎవరు పట్టించుకోలేదు, డ్రాప్ అవుట్స్ అవుతుంటే కూడా. కానీ ఇవాళ స్ట్రెంత్ పెరిగింది, మేము ఇచ్చేటువంటి ఫుడ్లో నాణ్యత పెరిగింది, అందుకని స్ట్రెంత్ పెరిగింది. తప్పకుండా వాళ్ళ విద్య, వైద్యం కాకుండా అగ్రికల్చర్ పరంగా ఇవాళ సౌర గిరి వికాసం అనే పథకాన్ని పెట్టుకొచ్చినాం మేము. మీరు 10 సంవత్సరాలు ఎక్కడ కూడా గిరి వికాసం అని పెట్టుకొని ఎక్కడ కూడా చేయలేదు. అంతకుముందు ఐజేపీలో మేము అనేక రకాల బోర్డ్స్ ఇచ్చినాం, అక్కడికి కరెంట్ కనెక్షన్ ఇచ్చినాం. ఇలా కరెంట్ కనెక్షన్ ఇవ్వడానికి ఫారెస్ట్ అధికారులు అడ్డం పడుతున్నారు. దానికి ఏమనంటే రకరకాల జీవోలు అడ్డం పెడుతున్నారు. కానీ మేము ఇలా సౌర గిరి వికాసం పెట్టుకొని తప్పకుండా వాళ్ళకందరికీ కూడా, గిరిజనులకు అందరికీ, ఆదివాసులకు అందరికీ ఎక్కడెక్కడ వ్యవసాయ యోగ్యమైన భూములు ఉన్నాయో అక్కడ బోర్లు ఇవ్వడమే కాకుండా
సౌర విద్యుత్తు సరఫరా అందరికీ వాళ్ళ వ్యవసాయాన్ని కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తాం తెలియజేస్తున్నాం. అదే రకంగా వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ ఉన్నాయి కదా, వాళ్లకు అత్యధికంగా నిధులు ఇచ్చేసి వాళ్ళను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయబోతున్నాం అనే విషయం తెలియజేసుకుంటున్నాం. పాత ఇంద్ర జలపబ, ఇప్పుడు గిది వికాస్, ఈ రెండు కూడా 12 గ్రామాల్లో ఎక్కడ లేవు అని చెప్తున్నారు. అవును, మనకు ఎందుకంటే నిజమా అబద్ధమా? కొంత నిజమే, మేము దాంట్లోకి వెళ్ళి కాదనని సత్యం. ఎందుకంటే ఇందిర జలప్రభను అప్పుడు మేము స్టార్ట్ చేసిన వెంటనే దాదాపుగా మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉపయోగించుకున్నారు. మన దగ్గర ఉన్నటువంటి వనరు తక్కువ ఆ రోజు, వాస్తవంగా మిషనరీ తక్కువ ఆ రోజు మన దగ్గర. అంటే తెలంగాణ ప్రాంతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు మన దగ్గర ఉన్నటువంటి బోర్స్ వెళ్ళేటోళ్ళు తక్కువ ఉండి, తర్వాత సరైన రహదారులు కూడా లేకపోవడం కూడా ఒక మైనస్ పాయింట్. ఆ 12 గ్రామాలలో వల్ల మేమున్న ఒక, మీకు తెలుసు మన కోరెంగ గోవిందరావు గారి మరణమైనటువంటి అక్కడికి వెళ్తే వాళ్ళందరూ మాకు నీళ్ళు కావాలని చెప్పంటే, మనం ఊరికి వెళ్తే అక్కడికి మనం బోరు వెళ్ళు మిషన్ పంపిస్తే మళ్ళీ మాకు వాపస్ రాలేదు. అది ఒక చిన్న దాని లోపం వస్తే వర్షం వచ్చి దాదాపు 16 రోజులు అక్కడే ఉండిపోయింది. సో మన మిగతా గ్రామాలలో బోర్లు ఇద్దామంటే కూడా అవకాశం లేకుండా పోయింది. సో కొంత ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని తప్పకుండా నెరవేరుస్తామని తెలియజేస్తున్నాం. తర్వాత అదే కాకుండా వాళ్ళు మొన్న పోయినప్పుడు చెరువులు రిపేరింగ్ అడిగినారు, అది కూడా మా దృష్టిలో ఉంది. తప్పకుండా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. PYTD గారి సహకారంతో మేము అన్నీ కూడా చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. సమస్యలు ఉన్న విషయం వాస్తవమే, దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈసారి కోడ్ ఉన్నప్పటికీ సమస్యలు వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ సమస్యలు అతి త్వరలో పరిష్కారం అవుతాయి. నీటి సమస్య ఉన్న విషయం నిజమే, కనెక్టివిటీ రోడ్లకు సంబంధించిన అంశం కూడా పరిశీలిస్తున్నాం, పరిష్కారం జరుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. జల్ జంగల్ జమీన్కు ప్రతీక ఈ 3 ద్వారాలు. ఈ 3 ద్వారాల్లో ఇప్పుడు మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే కొమరం భీం మ్యూజియాన్ని పక్కాగా కొమరం భీం పోరాటానికి స్ఫూర్తిగా అప్పుడు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ మ్యూజియం గురించి చెప్పే ప్రయత్నం చెబుతూనే విషయం చెప్పే ప్రయత్నం చేద్దాం. కొమరం భీం జిల్లాలో ఇంకా సమస్యలు ఎత్తి చూపుతున్నాయని చెబుతున్నారు. జల్ జంగల్ జమీన్ ఇంకా అడవిపై స్వయం ప్రాతిపదిక రాలేదు, ఇబ్బంది జరుగుతుందని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు పోడు భూములకు హక్కు పత్రాలు రాలేదు, మాకు వెంటనే కొన్ని అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఇంకా హక్కు పత్రాలు ఇవ్వాలని చెబుతున్న పరిస్థితి. ఆదివాసీ ప్రాంతాల్లో ఇంకా పోడు భూముల పోరాటం కొనసాగుతూనే ఉంది. దిమ్దా ప్రాంతం నుంచి మొదలుకొని కౌటాల, బెజ్జూరు, ఇటు జన్నారం, కవ్వాల అభయారణ్యం వరకు మా ప్రాంతంలో స్వయం ప్రాతిపదిక అద్దు కానీ పోడు భూములకు పట్టాలు కావాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. 12 గ్రామాల్లో తాగునీటి సౌకర్యం సరిగ్గా లేదు, తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలని చెబుతున్న పరిస్థితి. ఇంద్ర జలప్రభ లాంటి ప్రజాపాలన ప్రభుత్వం మా దరికి ఇంకా చేరలేదు. ఈ ఇంద్ర జలప్రభకు సంబంధించిన స్కీములు ఏమైపోయాయి, ఎందుకు మాకు 3 ఫేజ్ కరెంట్ రావట్లేదని ప్రశ్నిస్తున్న పరిస్థితి, అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఫారెస్ట్ అధికారులు ఎక్కడో దాగల ఇంకా ఆదివాసీ ప్రజలపై భద్రాచలం నుండి మొదలుకొని ఆదిలాబాద్ అడవుల వరకు ఎక్కడో కాడ ఇబ్బంది పెడుతున్నారని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికి కూడా ఆదివాసీ ప్రజలపై కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని సూటిగా ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే ఈ అంశాలపై ఎప్పుడు సమస్య లేకుండా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ కొమరం భీం పోరాట స్ఫూర్తి ఇంకా రగులుతుంది. సాయుధ పోరాటం కాదు కానీ మా గొంతు ద్వారా సమస్యలను ప్రశ్నిస్తూనే ఉంటామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. జంగ్ సైరన్, నిజాం ప్రభుత్వంపై జంగ్ సైరన్ వదిన కొమరం భీం ఆశయం నెరవేరాలని కోరుకుందాం. కొమరం భీం ఆశయం జల్ జంగల్ జమీన్ కోసం స్వయం పాలన కావాలని కోరుకుంటే ఆ స్వయం పాలన అంశంలో, రిజర్వేషన్ల అంశంలో ఎక్కడో జాగల ఆదివాసీ ప్రాంతాల్లో కూడా సర్పంచ్ ఎన్నికల నుంచి మొదలుకొని జెడ్పీటీసీ ఎన్నికల వరకు రిజర్వేషన్లో మాకు అన్యాయం జరిగిందని ఆదివాసీ సంఘాలు చెబుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందిస్తుందని మేము ఆశిస్తున్నామని ఆదివాసీ
ప్రజలు నిండు ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. భీమ్ ఆశయం నెరవేరాలని జంగల్ జమీన్ అంశంలో ఒక స్పష్టత రావాలని కోరుకుందాం. కెమెరాపర్సన్ సుమంతో రవినాయక్, RTV, జోడేఘాట్ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.